డబ్బు అనే రెండక్షరాల పదం మనిషిలోని మృగాన్ని ఎలా నిద్రలేపుతుందో చరిత్రలో మనం చాలాసార్లు చూశాం. కానీ రక్త సంబంధం కన్నా, కన్న ప్రేమ కన్నా ఆస్తి పిచ్చి పైచేయి సాధించినప్పుడు ఒక ఇంట్లో ఎంత దారుణంగా రక్తం పారుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక తండ్రి వందల కోట్లకు అధిపతి. కానీ జాలి, కరుణ అనేది లేని ఒక నియంత. ఆయనకు ముగ్గురు కొడుకులు. ముగ్గురికి వాళ్ళ నాన్న ఆస్తి మీదే కన్ను. ఒక భయంకరమైన రాత్రి ఆ తండ్రి దారుణంగా హత్య చేయబడతాడు. ఇంట్లో ఉన్నది ఆ ముగ్గురు కొడుకులే. కానీ హత్యతో మాకు సంబంధం లేదు అని ఎవరి వాదన వాళ్ళదే. కానీ పోలీసుల విచారణలో మాత్రం అడుగడుగునా ఊహించని నిజాలు. ఎవరో ఒకరు అబద్ధమాడుతున్నారా? లేక అందరూ అబద్ధమాడుతున్నారా? అసలు ఆ రాత్రి ఆ బంగ్లాలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. అది అహ్మదాబాద్ శివార్లలోని ఆనంద నిలయం. పేరుకి ఆనంద నిలయం, కానీ ఆ ఇంట్లో ఆనందం అనేదే ఉండదు. అది గుజరాత్లోని టాప్ టెక్స్టైల్స్ మరియు డైమండ్స్ బిజినెస్ కింగ్ జగదీశ్వరరావు ఇల్లు. ఆయన వయస్సు 65 ఏళ్ళు. అతను స్వయం కృషితో ఎదిగిన ఒక వ్యాపారవేత్త. రూపాయి రూపాయి కూడబెట్టి వందల కోట్లు సంపాదించాడు. కానీ ఆ క్రమంలో బంధాలను, మానవత్వాన్ని మర్చిపోయాడు. జగదీశ్వరరావు ఎంత కఠినాత్ముడంటే ఫ్యాక్టరీలో ఏ పనివాడైనా చిన్న తప్పు చేస్తే వాడిని రోడ్డు మీద నిలబెట్టి కొట్టేంత మూర్ఖుడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు పేరు హర్ష. తండ్రి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. కానీ విపరీతమైన పేకాట పిచ్చి ఉన్నాడు. తండ్రికి తెలియకుండా మార్కెట్లో కోట్లల్లో అప్పులు చేశాడు. ఇక రెండో కొడుకు విక్రమ్. తండ్రి చేతిలో ఎప్పుడూ అవమానాల పాలయ్యేవాడు. వీడు పనికిరాడు అని తండ్రి ముద్ర వేయడంతో తాగుడికి బానిసై ఇంటికే పరిమితమయ్యాడు. తండ్రి మీద అతనికి విపరీతమైన కోపం ఉండేది. ఇక మూడో కొడుకు పేరు సిద్ధార్థ. అందరి దృష్టిలో వీడు రాముడు మంచి బాలుడు. అలాగే తండ్రికి చాలా ఇష్టమైన కొడుకు. జగదీశ్వరరావుకి తన ముగ్గురు కొడుకుల్లో ఎవరన్నా కూడా నమ్మకం లేదు. తన ఆస్తి ఎవరికి రాసివ్వాలో ఇంకా నిర్ణయించలేదు. కొడుకులను కూడా జీతగాళ్లలాగానే చూసేవాడు. అలాంటి అహంకారి అయిన ఆ తండ్రి ఆ రోజు రాత్రి ఒక శవంగా మారాడు. దానికి కారణమేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది నవంబర్ 18. సమయం రాత్రి 11 గంటలవుతుంది. అహ్మదాబాద్లో తుఫాన్ హెచ్చరికల వల్ల భారీ వర్షం కురుస్తుంది. రాత్రి సరిగ్గా 11:45 ఆనంద నిలయం బంగ్లాలోని కరెంటు పోయింది. ఇల్లు మొత్తం చిమ్మ చీకటిగా మారింది. జనరేటర్ ఆన్ అవ్వడానికి కనీసం 2 నిమిషాలు పడుతుంది. ఆ చీకట్లోనే సెకండ్ ఫ్లోర్లోని జగదీశ్వరరావు స్టడీ రూమ్ నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. కాసేపటికి జనరేటర్ ఆన్ అవ్వడంతో కరెంట్ వచ్చింది. ముగ్గురు కొడుకులు ఒకేసారి స్టడీ రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. తలుపు సగం తెరిచుంది. లోపలికి వెళ్ళి చూసిన వాళ్ళ కళ్ళ ముందు గుండె ఆగిపోయే దృశ్యం కనిపిస్తుంది. జగదీశ్వరరావు తన కుర్చీలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆయన ఛాతీ మీద, కడుపులో పదునైన కత్తితో లెక్కలేనన్ని సార్లు ఎవరో దారుణంగా పొడిచారు. కళ్ళు తెరిచే ఉన్నాయి. చేతులు కిందకు వేలాడుతున్నాయి. ఆ గదిలో ఉన్న వాళ్ళ నాన్న పర్సనల్ లాకర్ ఓపెన్ చేసి ఉంది. లోపల ఏముందో, ఏది పోయిందో కొడుకులెవ్వరికీ తెలియదు. ఇల్లంతా గందరగోళంగా మారింది. ఇంట్లో ఉంటున్న నమ్మకస్తుడైన మేనేజర్ రామనాథం ఆ శవాన్ని చూసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఆయనకి 60 ఏళ్ల వయసుంటుంది. జగదీశ్వరరావు గారికి అతనంటేనే కొంచెం ఎక్కువ నమ్మకం. వెంటనే పెద్ద కొడుకు హర్ష పోలీసులకు ఫోన్ చేశాడు. సరిగ్గా రాత్రి 1:30 గంటలకు డీసీపీ ప్రదీప్ ఆనంద నిలయంలో అడుగుపెట్టాడు. ప్రదీప్ గదిలోకి ఎంటర్ అవ్వగానే ఫోరెన్సిక్ టీం ఫోటోలు తీసుకుంటుంది. ప్రదీప్ కళ్ళు ఆ గది మొత్తాన్ని స్కాన్ చేశాయి. జగదీశ్వరరావు శవం వెనక ఒక పెద్ద కిటికీ ఉంది. అది కొద్దిగా తెరిచుంది. ఇక కత్తేమో శవం పక్కనే నేల మీద పడి ఉంది. అది ఆ ఇంట్లోని వంటగదిలో వాడే కత్తి. లాకర్ ఓపెన్ చేసి ఉంది. కానీ అందులోని నగలు, డబ్బులు అలాగే ఉన్నాయి. కేవలం ఫైల్స్ ఉన్న ర్యాక్ మాత్రమే చిందరవందరగా ఉంది. నేల మీద రక్తంతో తడిసిన కొన్ని పాదముద్రలున్నాయి. అవి గుమ్మం వైపు వెళ్ళాయి. వెంటనే ప్రదీప్ మేనేజర్ రామనాథం దగ్గరకు వెళ్ళి, రామనాథం గారు, లాకర్లో ఏమైనా పోయాయా అని అడగ్గా రామనాథం ఏడుస్తూ, నాకు తెలియదు సార్, కానీ అయ్యగారు ఈరోజే లాయర్ గారిని పిలిపించి కొత్త వీలునామా రాయించారు. బహుశా ఆ ఫైల్ కోసమే ఈ దారుణం జరిగిందేమో సార్ అన్నాడు రామనాథం.
అది వినగానే ప్రదీప్ బుర్రలో ఒక లైట్ వెలిగింది. 100 కోట్ల ఆస్తి, 3 కొడుకులు, కొత్త వీలునామా. హత్య వెనుక ఉన్న ఉద్దేశం అతనికి దొరికేసింది. హంతకుడు బయటవాడు కాదు, ఈ 3 కొడుకుల్లోనే ఒకడు అనుకున్నాడు. ప్రదీప్ 3 కొడుకులను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. అందరి బట్టల మీద చిన్న చిన్న రక్తపు మరకలున్నాయి. నాన్న శవాన్ని పట్టుకొని ఏడవడం వల్ల అయిన మరకలు అని ఆ 3 చెప్పారు. ఇక ప్రదీప్ తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మొదటి అనుమానితుడు మరియు పెద్ద కొడుకైన హర్షని, కరెంటు పోయినప్పుడు నువ్వెక్కడున్నావు హర్ష అని ప్రదీప్ అడగ్గా, హర్ష చెమటలు తుడుచుకుంటూ, నా గదిలోనే ఉన్నాను సార్, ల్యాప్టాప్లో బిజినెస్ అకౌంట్స్ చూసుకుంటున్నాను, సడన్గా కరెంటు పోయింది, 5 నిమిషాల తర్వాత నాన్నగారి గదిలో నుంచి పెద్ద అరుపు వినిపించడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అప్పటికే విక్రమ్ అక్కడున్నాడు అని చెప్పాడు. అప్పుడు ప్రదీప్, 5 నిమిషాలా? కరెంటు పోయి జనరేటర్ ఆన్ అవ్వడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే పట్టిందని రామనాథన్ చెప్పాడు. మరి ఆ 3 నిమిషాలు నువ్వెక్కడున్నావు? ఇంకో విషయం, నీ ఫోన్ కాల్ లిస్ట్లో ముంబైలోని ఫేమస్ పేకాట క్లబ్బుల ఓనర్ల నెంబర్లు ఎందుకున్నాయి? అలాగే మార్కెట్లో నీకు 20 కోట్ల అప్పుందని, నీకు కిడ్నాప్ బెదిరింపులు కూడా వచ్చాయని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ నాన్న ఆస్తి అమ్మి అప్పు తీరుద్దామని ఆ ఆవేశంలో కత్తితో నువ్వే పొడిచావా అని అనుమానంగా అడిగాడు. అది విన్న హర్ష వణికిపోతూ, లేదు సార్, నాకు అప్పున్న మాట నిజమే, కానీ మా నాన్న నేను చంపలేదు, నన్ను నమ్మండి అన్నాడు. హర్ష చెప్పిందంతా విన్న ప్రదీప్ అతన్ని పక్కకు పంపాడు. రెండో అనుమానితుడు మరియు రెండో కొడుకైన విక్రమ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అప్పటికే అతను ఫుల్లుగా తాగున్నాడు. అతనితో ప్రదీప్, విక్రమ్, నువ్వు మీ నాన్న శవం దగ్గర ఫస్ట్ ఉన్నావు, నీ చేతులకు రక్తం ఎక్కువగా ఉంది, దీనికి నీ సమాధానం ఏంటి అని అడగ్గా విక్రమ్ నవ్వుతూ చాలా నిర్లక్ష్యంగా, అవును సార్, నేనే ఫస్ట్ వెళ్ళాను, వాడు నాకు తండ్రి కాదు సార్, వాడొక రాక్షసుడు, నన్ను ఒక కుక్కలా చూసేవాడు, ఈరోజు పొద్దున్న కూడా పనివాళ్ల ముందు నన్ను చెప్పుతో కొట్టాడు, ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వనని మొహం మీదే చెప్పేవాడు, కరెంటు పోయినప్పుడు నేను కింద బార్ కౌంటర్ దగ్గర మందు కలుపుకుంటున్నాను, సడన్గా వాడి గదిలో నుంచి అరుపు విని వెంటనే పైకెళ్ళాను, అప్పటికే వాడు చచ్చిపోయి ఉన్నాడు అని అన్నాడు. అది విన్న ప్రదీప్ కోపంగా, ఉదయం చెప్పుతో కొట్టాడు కాబట్టి ఆ పగతో రాత్రి కరెంటు పోగానే కిచెన్లో నుంచి కత్తి తీసుకొని కడుపులో పొడిచి లాకర్ ఓపెన్ చేసి వీలునామా తీసుకున్నావు, అంతే కదా అని అడగ్గా విక్రమ్ కోపంగా పైకి లేచి, నేను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేవాణ్ణి సార్, దాక్కొని చంపాల్సిన అవసరం నాకు లేదు అని దురుసుగా అక్కడి నుండి ఊగుతూ తూలుతూ వెళ్ళిపోయాడు. ఇక చివరిగా మూడో అనుమానితుడు మరియు చిన్న కొడుకైన సిద్ధార్థ అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రదీప్, చెప్పు సిద్ధార్థ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడగ్గా, సార్, నేను నా గదిలో నిద్రపోతున్నాను సార్, సడన్గా మా నాన్నగారి గది నుంచి అరుపు వినిపించడంతో నేను లేచాను, మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం సార్, నేను ఎలాంటి గొడవల్లో ఉండను, నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు, వీళ్ళిద్దరే నాన్నను చంపేసి ఉంటారు సార్ అని సిద్ధార్థ చాలా అమాయకంగా సమాధానమిచ్చాడు. అది విన్న ప్రదీప్ వాళ్ళ ముగ్గురిని వదిలేసి మళ్ళీ క్రైమ్ సీన్ అయిన స్టడీ రూమ్కి వెళ్ళాడు. ప్రదీప్ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ముగ్గురు అబద్ధాలు ఆడుతున్నారని అతనికి అర్థమైంది. క్రైమ్ బ్రాంచ్ టీంకి కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాడు. సరిగ్గా 1 గంట తర్వాత ఫోరెన్సిక్ మరియు సైబర్ టీం ఇచ్చిన రిపోర్ట్లు ప్రదీప్ మైండ్ని బ్లాక్ చేశాయి. కిటికీ కింద ఉన్న మట్టిలో ఒక షూ మార్కు దొరికింది. ఆ షూ సైజ్ 10, కానీ ఇంట్లో ఉన్న 3 కొడుకుల షూ సైజులు 8 మరియు 9 మాత్రమే. అంటే బయట నుండి 4వ వ్యక్తి కిటికీ గుండా గదిలోకి వచ్చాడా అనుకున్నాడు ప్రదీప్. అలాగే సైబర్ టీం మంచివాడిగా కనిపిస్తున్న చిన్న కొడుకైన సిద్ధార్థ ఫోన్ డేటాని రికవర్ చేసింది. అందులో ఒక వాట్సాప్ చాట్ ఉంది. సిద్ధార్థ ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి మోసం చేశాడు. ఆ అమ్మాయి ఫ్యామిలీ సిద్ధార్థని బ్లాక్మెయిల్ చేస్తుంది. రేపటిలోగా 5 కోట్లు ఇవ్వకపోతే మీడియాకి ఎక్కుతామని వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే సిద్ధార్థకు కూడా అర్జెంటుగా డబ్బులు కావాలి అని ప్రదీప్కి అర్థమైంది. కాసేపటికి ఒక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పరిగెత్తుకుంటూ ప్రదీప్ దగ్గరికి వచ్చి, సార్, ఆ లాకర్ హ్యాండిల్ మీద మరియు కత్తి మీద 3 కొడుకుల వేలిముద్రలు దొరికాయి సార్, ఆ 3 ఆ కత్తిని పట్టుకున్నారు అని చెప్పగా ప్రదీప్కి తల తిరిగిపోయింది. ఒకటే హత్య, ఒకటే కత్తి, ఒకటే టైం, కానీ 3 వేలిముద్రలు కత్తి మీద ఎలా ఉన్నాయి? 4వ వ్యక్తి బూటు అడుగులు కిటికీ దగ్గరికి ఎలా వచ్చాయి? అంటే ఆ రాత్రి ఆ 3 కొడుకులు చీకట్లో ఒకరికొకరు తెలియకుండా తండ్రిని చంపడానికి వచ్చారా? ఒకరు పొడిస్తే ఇంకొకరు లాకర్ తీశారా? లేక బయట నుండి వచ్చిన 4వ వ్యక్తి తండ్రిని చంపి ఆ 3 ఇరికించడానికి వాళ్ళ వేలిముద్రలు కత్తి మీద వేశాడా అనే ప్రశ్నలు ప్రదీప్ మనసులో మొదలయ్యాయి. కాసేపటికే ప్రదీప్కి అర్థమైపోయింది, ఇది కేవలం ఆస్తి కోసం జరిగిన హత్య కాదు, దీని వెనక అత్యంత భయంకరమైన
ఏదో సైకలాజికల్ గేమ్ జరుగుతోందని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోలు చూస్తున్నారు. కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అప్పుడు టైం రాత్రి 3 గంటలవుతుంది. అది ఆనంద నిలయంలోని డ్రాయింగ్ రూమ్. డీసీపీ ప్రదీప్ టేబుల్ మీద ఒక రిపోర్ట్ విసిరాడు. ఎదురుగా ముగ్గురు కొడుకులైన హర్ష, విక్రమ్, సిద్ధార్థ తమ తలలు దించుకొని నిలబడి ఉన్నారు. ప్రదీప్ కళ్ళల్లో కోపం కట్టలు దించుకుంటుంది. అతను గట్టిగా అరుస్తూ, ఆటలాడుతున్నారా నాతో? అడుగుతుంది మిమ్మల్నే. ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఒకే కత్తి మీద మీ ముగ్గురి వేలు ముద్రలు ఎలా వచ్చాయిరా? నిజం చెప్పకపోతే మీ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసి కిల్లర్స్ తప్పించుకోబోతుంటే ఎన్కౌంటర్ చేశా అని ఫైల్ క్లోజ్ చేసేస్తా అని అరిచాడు. అది విని ముగ్గురు కొడుకులు వణికిపోయారు. ప్రదీప్ ఒక్కొక్కరి బండారం బయట పెట్టడం మొదలుపెట్టాడు. ఎరా హర్ష, నీకు మార్కెట్లో 20 కోట్ల అప్పుందని, ఈ రాత్రికి డబ్బులు కట్టకపోతే చంపేస్తామని ఆ పేకాట క్లబ్బుల ఓనర్లు బెదిరించిన కాల్ రికార్డింగ్ నా దగ్గరుంది అని ప్రదీప్ అనగా హర్షకి గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే సిద్ధార్థ వైపు చూసిన ప్రదీప్, ఏరా సిద్ధార్థ, అమాయకుల్లా నటిస్తున్నావా? ఒక అమ్మాయిని గర్భవతిని చేసి మోసం చేశావు. వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాట్సాప్ మెసేజెస్ అన్నీ నా చేతిలో ఉన్నాయి. నీకు 5 కోట్లు అత్యవసరంగా కావాలి అని అనగా సిద్ధార్థ ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రదీప్, ఇప్పుడు చెప్పండి, ఆ 5 నిమిషాల చీకట్లో ఏం జరిగింది అని అడగ్గా అన్నదమ్ములు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అందులో విక్రమ్ ఫస్ట్ నోరు విప్పాడు. ఏడుస్తూ, సార్ నన్ను నమ్మండి, కరెంటు పోగానే నేను మా నాన్నను చంపడానికి కత్తి తీసుకొని పైకి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి అప్పటికే మా నాన్న కుర్చీలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎవరో ఆయన్ని పొడి చేశారు. నేను చీకట్లో తడుముకుంటూ వెళ్ళి మా నాన్నను పట్టుకున్నాను. ఆయన కడుపులో ఉన్న కత్తిని బయటకు తీయడానికి ట్రై చేశాను. అందుకే ఆ కత్తి మీద నా చేతి వేలి ముద్రలు పడ్డాయి. నిజంగా చెప్తున్నాను సార్, నేను మా నాన్నను చంపలేదు అన్నాడు విక్రమ్. వెంటనే హర్ష మాట్లాడుతూ, అవును సార్, వాడు చెప్తుంది నిజమే. కరెంటు పోగానే నేను లాకర్లో ఉన్న వీలునామా పేపర్స్ దొంగలించడానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి విక్రమ్ చేతిలో కత్తి ఉంది. నేను భయంతో ఆ కత్తిని లాక్కొని కింద పడేశాను. అందుకే ఆ కత్తి మీద నా చేతి వేలి ముద్రలు కూడా పడ్డాయి సార్ అని చెప్పాడు. అప్పుడు చివరగా సిద్ధార్థ కన్నీళ్లతో, సార్ నేను కూడా డబ్బుల కోసం నాన్నను బతిమిలాడటానికి వెళ్ళాను. గదిలోకి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ చీకట్లో కొట్టుకుంటున్నారు. నేను వాళ్ళని ఆపబోయి కింద పడిన కత్తి మీద చెయ్యి వేశాను. మా ముగ్గురికి ఒకరికొకరు అక్కడ ఉన్నామని తెలియదు సార్. కానీ మేమెవ్వరం మా నాన్నను చంపలేదు సార్. మేము వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. ప్లీజ్ సార్, నా మాట నమ్మండి సార్ అని సిద్ధార్థ్ చెప్పడంతో ప్రదీప్కి మైండ్ బ్లాక్ అయ్యింది. అంటే ఆస్తి కోసం, డబ్బు కోసం ముగ్గురు కొడుకులు చీకట్లో ఒకేసారి తండ్రి గదికి వెళ్ళారు. కానీ ఈ ముగ్గురు వెళ్ళేసరికే తండ్రి హత్య చేయబడ్డాడు. అంటే ఆ పని చేసింది ఖచ్చితంగా ఆ కిటికీ నుండి వచ్చిన 4వ వ్యక్తే. ఆ బూట్ల అడుగులు వాడివే. కానీ వాడెవడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ప్రదీప్ ఫిక్స్ అయ్యాడు. అప్పుడు సమయం ఉదయం 7 గంటలవుతుంది. ప్రదీప్కి ఎందుకో తెలియదు కానీ ఆ ఇంట్లో పనిచేసే సీనియర్ మేనేజర్ అయిన రామనాథం మీద చిన్న అనుమానం వచ్చింది. 15 ఏళ్లుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు రామనాథం. ప్రదీప్ తన కానిస్టేబుల్స్తో కలిసి రామనాథం ఉండే సర్వెంట్ క్వార్టర్స్ని సోదా చేశాడు. ఒక పాత ఇనుప పెట్టె కింద ఒక జత బూట్లు దొరికాయి. వాటి సైజ్ 10. ఆ బూట్లకు కిటికీ కింద పోలీసులకు దొరికిన మట్టి అంటుకొనుంది. అలాగే ఆ బూట్ల పక్కనే జగదీశ్వరరావు లాకర్లో నుండి మిస్ అయిన కొత్త వీలునామా ఫైల్ కూడా దొరికింది. అది చూసిన ప్రదీప్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. వెంటనే రామనాథం కాలర్ పట్టుకొని లాక్కుంటూ హాల్లోకి తీసుకొచ్చారు. జగదీశ్వరరావు ముగ్గురు కొడుకులు జరుగుతున్నంతా షాక్ అయి చూస్తున్నారు. అప్పుడు ప్రదీప్ రామనాథంని లాగి కింద పడేసి, నువ్వా హంతకుడివి? 15 ఏళ్లుగా అన్నం పెట్టిన యజమానిని ఆస్తి కోసం చంపుతావారా? కిటికీలో నుంచి పారిపోయినట్టు సెటప్ చేసి ఆ బూట్లు నీ గదిలో దాచుకున్నావా? అన్నం పెట్టిన వాడిని ఎందుకు చంపావురా అసలు అని కోపంగా అడగ్గా రామనాథం భయంతో, బాధతో వణికిపోతూ, వెక్కి వెక్కి ఏడుస్తూ, నన్ను క్షమించండి సార్, నేను అయ్యగారిని చంపలేదు సార్. చంపడం ఇష్టం లేక ఏడ్చాను. కానీ ఆయన నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడాడు సార్. నన్ను పొడిచి చంపే రామనాథం అని ఆయనంతటా ఆయనే ఆర్డర్ వేశాడు సార్. అందుకే సార్ పొడిచాను అని రామనాథం చెప్పిన ఆ మాట వినగానే డ్రాయింగ్ రూమ్లో అంతా నిశ్శబ్దంగా మారింది. ముగ్గురు కొడుకులు షాక్ అయిపోయారు. ప్రదీప్కి ఏమీ అర్థం కాలేదు. ఒక కోటీశ్వరుడు తన పనివాడికి తనను చంపమని ఎందుకు చెప్తాడు అనేది ప్రదీప్కు అంతు చిక్కట్లేదు. అప్పుడు రామనాథం ఏడుస్తూ తన జేబులో నుంచి ఒక మెడికల్ ఫైల్ తీసి ప్రదీప్ చేతికిచ్చాడు. అది అహ్మదాబాద్లోని ఒక టాప్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇచ్చిన రిపోర్ట్. ప్రదీప్ ఆ ఫైల్ చదువుతున్నాడు.
అందులో జగదీశ్వరరావు గారికి 4th స్టేజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలిసింది. అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. మహా అయితే ఆయన బతికేది ఇంకో నెల రోజులు మాత్రమే. ట్రీట్మెంట్కి కూడా లొంగని భయంకరమైన పరిస్థితి ఆయనది. అప్పుడు రామనాథం తన కన్నీళ్లు తుడుచుకుంటూ అసలు నిజం చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యగారికి తన జబ్బు గురించి వారం క్రితమే తెలిసింది సార్. ఆయనకి చావు భయం లేదు. కానీ ఆయన కష్టపడి సంపాదించిన ఈ సామ్రాజ్యం ఈ ముగ్గురు కొడుకుల చేతిలో నాశనం అయిపోతుందని ఆయనకు బాధ ఉండేది. పెద్దబాబు హర్షకు 20 కోట్ల అప్పుందని, రెండో బాబు విక్రమ్ తనను చంపడానికైనా వెనకాడడని, ఇక చిన్నబాబు సిద్ధార్థ అమ్మాయిల పిచ్చితో బ్లాక్మెయిల్కి గురవుతున్నాడని, ఇలా ఆ ముగ్గురి గురించి ప్రతీదీ అయ్యగారికి ముందే తెలుసు. ఈ ముగ్గురు తనను బతకనివ్వరని, తన ఆస్తిని దోచుకుంటారని ఆయనకు అర్థమైంది. అందుకే తన చావును కూడా ఒక ఆయుధంగా వాడుకొని ఈ ముగ్గురు జీవితాలను నాశనం చేయాలని ఆయన ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ ప్లాన్ చేశారు సార్ అని జరిగిందంతా రామనాథం చెప్తుంటే ప్రదీప్తో సహా ఆ ముగ్గురు కొడుకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. తండ్రి ఆడిన ఆట ఆ కొడుకుల ఊహకు కూడా అందలేదు. ఒక తండ్రి తన సొంత కొడుకుల మీద పగపడితే ఆ ప్రతీకారం ఎంత కఠినంగా ఉంటుందో జగదీశ్వరరావు నిరూపించాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, కరెంటు పోవడానికి ముందు జగదీశ్వరరావు రామనాథంని తన గదిలోకి పిలిచాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక జత 10 సైజు బూట్లు అతనికి ఇచ్చాడు. అలాగే తన లాయర్ ద్వారా రాయించిన కొత్త వీలునామాను రామనాథం చేతికిచ్చి, రామనాథం, నేను క్యాన్సర్తో రోజు నరకం అనుభవిస్తూ చావలేను. అలాగని నేను చచ్చిపోయాక నా ఆస్తిని రాబందుల్లాంటి నా కొడుకులు పీక్కు తింటుంటే నా ఆత్మకు శాంతి ఉండదు. ఈరోజే నా ఆట ముగిసిపోవాలి. వాళ్ళ ఆట మొదలవ్వాలి. నేను మెయిన్ పవర్ స్విచ్ ఆఫ్ చేస్తాను. కరెంటు పోగానే నువ్వొచ్చి నన్ను కత్తితో పొడిచేయి. నేను గట్టిగా అరుస్తాను. ఆ అరుపుకి కింద ఉన్న నా ముగ్గురు కొడుకులు చీకట్లో పైకి పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ఆ కత్తిని కింద పడేసి లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీలునామా తీసుకొని కిటికీ గుండా అడుగులు పడేలా చేసి తప్పించుకో. డబ్బు పిచ్చి పట్టిన ఆ ముగ్గురు చీకట్లో లాకర్ కోసం నా శవం దగ్గర పడి కొట్టుకుంటారు. ఆ కత్తిని పట్టుకుంటారు. నా రక్తంలో చేతులు పెడతారు. అలా వాళ్ళ వేలిముద్రలు కత్తి మీద పడతాయి. పోలీసుల దృష్టిలో వాళ్లే హంతకులవుతారు అని అనగా రామనాథం తన యజమాని కాళ్ళ మీద పడి ఏడ్చాడు. తాను ఆ పని చేయలేను అని మొరపెట్టుకున్నాడు. కానీ జగదీశ్వరరావు మాత్రం రామనాథం కుటుంబం మీద ఒట్టు వేయించి బలవంతంగా తనను తాను కత్తికి బలి చేసుకున్నాడు. సరిగ్గా తండ్రి వేసిన ప్లాన్ ప్రకారమే రామనాథం పొడవగానే ఆ ముగ్గురు కొడుకులు చీకట్లో పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరికొకరు తెలియకుండా కత్తిని పట్టుకొని తామే హంతకులుగా పోలీసులకు చిక్కారు. ఆ తండ్రి తన కొడుకుల అత్యాశను, వాళ్ళ క్యారెక్టర్ని ఎంత పర్ఫెక్ట్గా అంచనా వేశాడో తలుచుకుంటే ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది. ఇక ఆ ముగ్గురు కొడుకులేమో నేల మీద కూలబడి పిచ్చి పట్టినట్లు చూస్తున్నారు. సొంత తండ్రి తమను జైలుకు పంపడానికి తనను తాను చంపించుకున్నాడు అన్న నిజం వాళ్ళని మానసికంగా చంపేస్తోంది. అప్పుడు ప్రదీప్ సైలెంట్గా రామనాథం వైపు చూస్తూ, ఇంతకీ అసలు ఆ వీలునామాలో ఏముంది రామనాథం అని అడగ్గా రామనాథం తన వణుకుతున్న చేతులతో ఆ వీలునామా ఫైల్ ఓపెన్ చేసి ప్రదీప్కి ఇచ్చాడు. అది చదివిన ప్రదీప్ ముఖంలో ఒక విచిత్రమైన నవ్వు మొదలయ్యింది. వెంటనే ప్రదీప్ ఆ ముగ్గురు కొడుకుల వైపు చూస్తూ, ఒరే హర్ష, విక్రమ్, సిద్ధార్థ, మీ నాన్న మిమ్మల్ని కేవలం జైలుకి పంపించి వదిలేయలేదురా, మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాడు. ఈ వీలునామాలో ఆయన తన 100 కోట్ల ఆస్తి మొత్తం అహ్మదాబాద్లోని ఒక క్యాన్సర్ ఫౌండేషన్కి, అలాగే ఒక అనాథాశ్రమానికి రాసిచ్చేశాడు. మీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. మీ అప్పులు, మీ బ్లాక్మెయిలింగ్స్, మీ పాపాలన్నీ మీరు అనుభవించాల్సిందే అని నవ్వగా ముగ్గురు కొడుకులు పెద్దగా అరుస్తూ ఏడుస్తూ తలలు బాదుకున్నారు. కానీ ఇప్పుడు ఉపయోగం లేదు. వాళ్ళ అత్యాశ వాళ్ళ తండ్రిని రాక్షసుడిగా మార్చింది. ఆ రాక్షసుడు వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశాడు. రామనాథం మీద హత్య కేసు నమోదు కాలేదు, కానీ అసిస్టెడ్ సూసైడ్ మరియు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఆ ముగ్గురు కొడుకులు తండ్రిని చంపకపోయినా ఆయన చనిపోగానే శవం దగ్గర డబ్బు కోసం కొట్టుకున్నందుకు, ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినందుకు మరియు నేరపూరితమైన కుట్ర చేసినందుకు గాను కోర్టు వాళ్ళ ముగ్గురికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బయట హర్షకి అప్పులిచ్చిన వాళ్ళు అతని ఫ్యామిలీని రోడ్డున పడేశారు. సిద్ధార్థ ఒక అమ్మాయిని మోసం చేసి గర్భవతిని చేసిన విషయం బయటపడి వాడి బతుకు జైల్లో నరకమయ్యింది. విక్రమ్కి మందు దొరక్క జైల్లో పిచ్చోళ్లా మారిపోయాడు. మీరు చెప్పండి, ఈ కథలో హంతకుడెవరు? కత్తి పట్టుకున్న రామనాథమా? కత్తికి బలైన తండ్ర్యా? లేక ఆ తండ్రిని అంతలా ద్వేషించిన కొడుకులా? డబ్బు మనిషికి అవసరమే,
కానీ ఆ డబ్బు మోజులో బంధాలను, ప్రేమలను మర్చిపోతే కాలం ఇలాగే పగ తీర్చుకుంటుంది. జగదీశ్వరరావు ఒక పక్కా ప్లాన్‌తో చనిపోయి కూడా గెలిచాడు. తన కొడుకుల అత్యాశనే వాళ్లకు శాపంగా మార్చాడు. ఈ రియల్ క్రైమ్ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే, ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.